హలో నమస్తే ఎవ్రీవన్, నేను మీ బీవీఆర్. ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 9 గురించి మాట్లాడుకుంటే, ఇవాళ మొదటగా షోలకి డెమన్ పవన్ అయితే వచ్చి చాలా ఎనర్జెటిక్ గా కంటెస్టెంట్స్ అయితే మోటివేట్ చేశాడు. ఫిజికల్ గా మెంటల్ గా ఉండడంతో పాటు అంతో ఎంతో లక్ కూడా ఫేవర్ చేయాలని చెప్పి కంటెస్టెంట్స్ కి అయితే చాలా గొప్ప సూచనలు అయితే చేశాడు. అంతేకాకుండా లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష గురించి అయితే తనకున్న అనుభవాలను కంటెస్టెంట్స్ తో పంచుకొని సృష్టితో కలిసి చేసినటువంటి డాన్స్ వేరే లెవెల్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. కంటెస్టెంట్స్ లో మరింత ఉత్సాహాన్ని అయితే నింపారని అనుకోవచ్చు. నిజంగా డెమన్ పవన్ అయితే చాలా పీస్ఫుల్ పర్సన్. అగ్ని పరీక్ష 1 లో ఏ విధంగా అయితే ఉన్నాడో, సెలబ్రిటీగా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా చాలా పాజిటివ్ గా, చాలా హుందాతనంగా తన మాట్లాడే విధానం చాలా ఎనర్జీగా, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. డెమన్ పవన్ సృష్టి చేసిన డాన్స్ ఖచ్చితంగా ఆడియన్స్ అయితే మెస్మరైజ్ చేస్తుంది ఇవాళ ఎపిసోడ్ లో. ఇవాళ డెమన్ పవన్ కూడా ఒక కార్డుతో షోలోకి ఎంట్రీ ఇచ్చి సృష్టి రామకృష్ణ చేత అయితే ఒక గేమ్ ఆడిచ్చారు. అయితే మెమరీ గేమ్. ఎగ్జాంపుల్, ఇది కొంచెం ఫజిల్ గేమ్ లాగా ఉంటుంది. ఒక బోర్డు మీద కొన్ని రకాల గుర్తులను చూపించి వాళ్ళకు 2 బాక్సులు ఇచ్చేసి ఏ విధంగా అయితే సెట్ చేసి ఉన్నాయో అదే విధంగా వీళ్ళ బాక్స్ లో కూడా సెట్ చేయమని చెప్పారు. ఒక్కొక్కరికి 5 ఆప్షన్స్ ఇచ్చారు చూడడానికి. ఆ 5 ఆప్షన్ ఇచ్చినప్పటికి కూడా సరిగ్గా పర్ఫామ్ చేశారని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. సృష్టి అయితే ఒక 10 గుర్తులను అయితే కరెక్ట్ గా పెట్టింది. రామకృష్ణ అయితే 4 గుర్తులు మాత్రమే కరెక్ట్ గా పెట్టాడు. సో ఇద్దరు కూడా 100% పర్ఫామ్ అయితే చేయలేదు. సో అది గేమ్ అయితే ఎవరో ఒకరు విన్నర్ చేయాలి కాబట్టి ఇక సృష్టికి ఫైనల్ గా విన్నర్ చేశారు. ఇద్దరు కూడా కనీసం 75% టాస్క్ కంప్లీట్ చేయలేరు. 50% ఇతను ఒక 20-25% మాత్రమే కంప్లీట్ చేయగలిగారు. సో నా దృష్టిలో అయితే ఆ గేమ్ కు విన్నర్ అనే వాళ్ళని ప్రకటించకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. సో ఎవరో ఒకరిని జడ్జెస్ ప్రకటించాలి కాబట్టి ఫైనల్ గా సృష్టిని విన్నర్ చేసి ఆ గేమ్ అయితే కంప్లీట్ చేశారు. గేమ్ కు సంబంధించి సృష్టి గారు గెలుచుకున్న కార్డు అయితే బ్లైండ్ కార్డు. ఆ కార్డు అయితే జడ్జెస్ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఉండాలని చెప్పేసి ఫైనల్ గా నవదీప్ గారికి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు. సెకండ్ టాస్క్ అయితే షోలోకి దివ్యనికిత గారు వచ్చి మెజర్ ద ట్రెజర్ అనే గేమ్ అయితే ఆడించారు. ఈ గేమ్ కోసము శాలిని, ఝాన్సీ, ప్రియా, బాగి ఈ నలుగురినైతే గేమ్ ఆడటానికి అయితే తీసుకున్నారు. నలుగురు గేమ్ ఆడాలంటే షోలో ఉన్న కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరు నామినేట్ చేయమని చెప్పారు. ఈ నలుగురు కూడా ప్రతి ఒక్కొక్కరు నామినేట్ చేశారు. శాలిని గారు అయితే అపూర్వ నామినేట్ చేశారు. ఝాన్సీ అయితే హేమంత్ నామినేట్ చేసింది. బాగి గాయత్రిని, అపూర్వ నామినేట్ చేశారు. శాలిని, ప్రియా ఇద్దరు కూడా అపూర్వ నామినేట్ చేసినప్పటికీ అపూర్వ గారు చాలా గొప్పగా డిఫెండ్ చేసుకున్నారు. ప్రియా నిన్న చేసినటువంటి సంచాలక్ కరెక్ట్ గా చేయలేదని చెప్పేసి నామినేట్ చేసింది. ఈ పాయింట్ మీద అయితే అపూర్వ చాలా బాగా మాట్లాడి ప్రియకి అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. డిఫెండ్ చేసుకునే విధానం అయితే చాలా గొప్పగా అనిపించింది. అపూర్వ అయితే ఈ సీజన్ కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపిస్తున్నారు. సో గేమ్స్ తక్కువ అన్నప్పటికీ కూడా కొంచెం తను మాట్లాడే విధానంతో మొత్తానికి అపూర్వ అయితే గట్టి కంటెస్టెంట్ అని అనిపిస్తుంది ఈ సీజన్ లో. ఝాన్సీ అయితే హేమంత్ నామినేట్ చేసే విషయం అయితే చాలా ఘోరం. ఇది తను ఏదో ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చి తన పర్సనల్ విషయాలు ఝాన్సీతో షేర్ చేసుకుంటే, నాకు ఒక గేమ్ అయినా వచ్చింది, ఇంకో గేమ్ రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని, ఇక్కడ ఉండలేను, ఏదో పర్సనల్ గా వచ్చి చెప్పాడు. దానివల్ల అదే పాయింట్ మీద ఝాన్సీ పాపం హేమంత్ నామినేట్ చేసింది. ఇదైతే కరెక్ట్ కాదు. ఝాన్సీ గారికి నామినేట్ చేసే పాయింట్ ఏదైనా షోలో జరిగినటువంటి విషయాల గురించి నామినేట్ చేయాలి, కానీ పర్సనల్ గా చెప్పినటువంటి విషయాల గురించి అయితే ఇది నామినేట్ చేయడం అనేది కరెక్ట్ అని నాకైతే అనిపించలేదు. వేరే రీజన్ చెప్పి నామినేట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో హేమంత్ కాకపోయినా మిగతా వారి గురించి కొంచెం ఎవరో ఒకరిని గేమ్స్ ఆడలేని వాళ్ళని తీసుకొని కొంచెం ఎవరో ఒకరిని పాయింట్ అవుట్ చేస్తే బాగుండేది. ఆ పాయింట్ మీద హేమంత్ నామినేట్ చేయొద్దని చెప్పలేదు. హేమంత్ నామినేట్ చేసినా కూడా వేరే పాయింట్ మీద నామినేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయము. సో ఝాన్సీ గారు కొంచెం అటు ఇటు ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో ఝాన్సీ గారు ఇలాంటి పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఫైనల్ గా ప్రియా, భాగ్యతో ఈ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. మెజర్ ద ట్రెజర్ అనే గేమ్ స్టార్ట్ చేశారు. ఈ గేమ్ చాలా ఫన్నీగా జరిగినప్పటికీ కూడా లాంగ్ టైం ఎక్కువసేపు జరగడం వల్ల కొంచెం బోర్గా అనిపించింది. ప్రియా, భాగ్య గారు ఇద్దరు కూడా మొదట తీసుకున్నటువంటి 4-5 ఐటమ్స్ ఏదైతే మెజర్మెంట్స్ ఉందో ఇద్దరు దరిదాపుల్లోనే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ట్రై అయిపోయింది. ఫైనల్ గా ఇంకొక ఐటమ్ ఇచ్చేసి ఐటమ్ మెజర్మెంట్స్ ఐటమ్ దగ్గరగా భాగ్య గారు అయితే చెప్పగలిగారు. సో ఆ రౌండ్ విన్నర్ గా భాగ్య గారు గెలిచారు. ఈ దివ్యనికిత తెచ్చిన కార్డు కూడా బ్లైండ్ కార్డు. ఈ భాగ్య గారు ఆ కార్డుని తీసుకెళ్లేసి శ్రీముఖి గారు అయితే ఇచ్చారు. థర్డ్ గేమ్ అయితే హరిత హరీష్ గారు వచ్చి తాడు పెంచిన బంధం అనే గేమ్ షోని స్టార్ట్ చేశారు. హరిత హరీష్ కూడా హెడ్ స్టార్ట్ అనే కార్డుతో వచ్చి ఈ గేమ్ కి అయితే శాలిని, ఝాన్సీని ఫైనల్ చేశారు. కంటెస్టెంట్ సపోర్ట్స్ మీద ఈ గేమ్ అయితే మొత్తం అయితే జరిగింది. ఝాన్సీ గారికి అయితే 7 మెంబర్స్ సపోర్ట్ చేశారు. శాలిని గారికి అయితే 5 మెంబర్స్ సపోర్ట్ చేశారు. ఈ గేమ్ లో ఝాన్సీ గారు అయితే విన్నర్ అయ్యి థర్డ్ గేమ్ హెడ్ స్టార్ట్ అనే కార్డుని ఆమె విన్ అయ్యారు. అలా జరిగిన 3 టాస్క్లు అయితే ఓకే అనిపించాయి. చాలా అగ్రెసివ్ గా, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ గేమ్స్ అయితే కాదు ఇవాళ జరిగిన గేమ్స్ అని కూడా ఓకే అనిపించే విధంగానే ఈ రోజు గేమ్స్ అన్ని జరిగాయి. ఇక రేపటి నుంచి జరిగే ఎపిసోడ్లలో ఎవరైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయరో, ఎవరైతే డిసప్పాయింట్ చేస్తారో వాళ్ళ కోసం అభిజిత్ అయితే ఎల్లో కార్డు ఇస్తా అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పేశాడు అందరికీ. సో రేపు నుంచి అయితే కంటెస్టెంట్స్ ఖచ్చితంగా చూసుకొని ఆడాలి. సో ఎవరికైతే 2 సార్లు ఎల్లో కార్డు వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. సో ఇక మీదట జరిగే ఎపిసోడ్స్ అన్ని కూడా ఇంకా టఫ్ గేమ్లు, ట్విస్టులతో జరుగుతాయి. సో కంటెస్టెంట్స్ కూడా ఇక మీదట జరిగే రౌండ్స్ కాన్ఫిడెన్స్ తో, అనాలిసిస్ తో గేమ్స్ అయితే ఆడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బీవీఆర్.